హనుమంతుడు తనపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం కలుగుట కోసం ఎంతో వినయముగా నేను రాముని దూతను అని చెప్పి, రాముని పేరు కలిగిన ఈ ఉంగరమును చూడుము, ఇది నీకు నమ్మకము కలుగుటకు రాముని చేత నాకివ్వబడినది. ఇంకా నీవు బాధపడిన అవసరం లేదు, నీ కష్టములన్నీ పోయి నీకు ఎంతో శుభము కలుగుతుంది అని హనుమంతుడు అన్నాడు. భర్త యొక్క చేతి ఉంగరమును తీసుకున్న సీత తన భర్తను చేరిన దాని వల్లే సంతోషించింది. రాహువు వల్ల గ్రహణం వీడిన చంద్రునిలాగా ఆమె ముఖమెంతో ప్రసన్నముగా మారిపోయింది. హనుమంతుడు అందించిన సందేశంతో ఆమె ఆ విధంగా ఎంతో సంతోషపడుతూ సిగ్గుపడుతూ హనుమంతుని ఎంతో పొగడసాగింది. ఓ వానరవీరుడా, నీవు ఎంతో పరాక్రమము సమర్థతను కలిగి బుద్ధిశాలివి అగుట చేతనే ఈ రాక్షస రాజ్యములోనికి ఒక్కడివే భయము లేకుండా రాగలిగావు. 100 యోజనముల సముద్రము, అందున మొసళ్ల వంటి వాటికి నిలయమైన దానిని నీవు చిన్న కాలువను దాటినట్లుగా దాటి రాగలిగావు. రావణుడంటే కూడా ఎటువంటి భయము గాని కలవరము గాని లేని నీవు సామాన్యమైన వానరుడు కాకపోవచ్చును అని నేను అనుకుంటున్నాను. ఎంతో ప్రసిద్ధిగల రాముడు పంపుట వలన నీవు నాతో మాట్లాడుటకు అర్హత కలిగి ఉన్నావు. తిరుగులేని రాముడు నీ గురించి, నీ పరాక్రమం గురించి తెలుసుకోకుండా పంపించడు. అందున నా వద్దకు అసలు పంపించడు కదా. సత్యవంతుడు ధర్మాత్ముడు అయిన రాముడు మరియు లక్ష్మణుడు అదృష్టవశమున క్షేమముగానే ఉన్నారు. రాముడు క్షేమముగా ఉన్నా కూడా చుట్టూ సముద్రం ఉన్న ఈ భూమిని ఎందుకు తన ప్రళయ కాలాగ్ని వంటి కోపంతో దహించుటలేదు? లేకపోతే నా ఈ దుఃఖానికే అంతము లేదనిపిస్తున్నది. ఎందుకంటే రామలక్ష్మణులకు దేవతలను కూడా నిగ్రహించగల శక్తి ఉంది కదా. లేదా రాముడు బాధ దుఃఖముతో పరితపించటము చేత నన్ను రక్షించుటకు తగిన విధముగా ఆలోచించటం మొదలుపెట్టలేదా? రాకుమారుడైన రాముడు దీనముగా ఉండి తాను చేయాల్సిన పనులు తప్పు లేక సరిగ్గానే చేస్తున్నాడా? సాధించవలసిన పనులన్నీ చేయుచున్నాడా అని సీత అడిగినది. శత్రువులను జయించు రాముడు మిత్రుల యందు మంచి మనస్సుతో సామదానమును 2 ఉపాయములను, జయించవలసిన శత్రువుల యందు దాన భేద దండము అను 3 ఉపాయములను అనుసరించుచున్నాడా? రాముడు మిత్రులను పొందుతున్నాడా? అందరూ అతని మైత్రిని కోరుతున్నారా? ఆ మిత్రులందరూ కూడా మంచివారా? అతనిని గౌరవించేవారే కదా అని సీత అడిగింది. రాకుమారుడు దైవానుగ్రహం కొరకు వారిని ప్రార్థించుచు తన వంతు ప్రయత్నం చేస్తూ దైవానుగ్రహం పొందుతున్నాడా? రామునికి దూరమైన నా యందు అతనికి స్నేహభావం పోయిందా? నన్ను ఈ నిర్బంధము నుండి విముక్తి కలిగిస్తాడా? ప్రతిరోజు సుఖములకు అలవాటైన వాడు, అసలు కష్టములే తెలియనివాడు అయిన రాముడు ఇప్పుడు వచ్చిన కష్టములకు దుఃఖముతో కృషించిపోవటం లేదు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుడు క్షేమముగా ఉన్నారన్న విషయములు తరచుగా తెలుస్తున్నాయి కదా. గౌరవనీయుడైన రాముడు నా కోసము బాధతో దుఃఖముగా ఉంటున్నాడా? తన ఇతర కార్యములలో నిమగ్నుడై ఉండి నన్ను ఈ కష్టముల నుండి విముక్తి కలిగిస్తాడా? తన అన్నయందు ప్రేమగల భరతుడు నా కోసం బలమైన మంత్రుల ద్వారా ఇక్కడకు అక్షౌహిణి సైన్యాన్ని పంపుతాడు కదా. అలాగే సుగ్రీవుడు కూడా పదునైన దంతములు, వేళ్లు, గోళ్లు, ఆయుధములుగా గల వానర వీరులతో నా కోసం ఇక్కడికి వస్తాడు కదా. సుమిత్రాదేవి కుమారుడు, అస్త్రవిద్యలో ప్రవీణుడు అయిన లక్ష్మణుడు తన బాణముల ధాటితో రాక్షస సమూహములను చెల్లా చెదురు చేస్తాడు కదా. భయంకరమైన అస్త్రశస్త్రములు, అగ్నిజ్వాలల యందు యుద్ధములో రావణుడు తన బంధుమిత్రులందరితో సహా చంపబడుట త్వరలోనే నేను చూస్తాను కదా. నీలమేఘ శ్యాముడైన రాముని పద్మ పరిమళము కలిగిన చంద్రబింబం వంటి మనోహరమైన ముఖము నేను లేనందువల్ల శోకముతో దీనముగా నీరు లేక ఎండిపోయిన పద్మములాగా అయినదా? తన తండ్రి మాటలను ఆజ్ఞను పాటించుటకు రాజ్యమును వదిలి అరణ్యములకు నన్ను కూడా కాలినడకన వెంట తీసుకుని వెళ్ళినప్పుడు కూడా రామునికి ఎటువంటి బాధను, భయము, శోకము కలగలేదో ఆ రాముడిప్పుడు అంతే ధైర్యముగానే ఉన్నాడా? రామునకు స్నేహమునందు తల్లిదండ్రులు గాని ఇంకెవరైనా గాని నాతో సమానము లేదా ఎక్కువైన వారెవరూ లేరు. నా ప్రియమైన రాముని సంగతులన్నీ వినే వరకే నేను బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధముగా సీత తన ఆలోచనలను, అర్థవంతమైన విషయములను హనుమంతునికి చెప్పి అతని నుండి రాముని గురించి ఇంకా వినాలన్న కోరికతో మాట్లాడకుండా ఊరుకుంది. అంతా విన్న హనుమంతుడు తలపైన చేతులు 2 జోడించి నమస్కరిస్తూ, ఓ సీతాదేవి, రామునికి నీవిక్కడ ఉన్నట్లుగా తెలియదు.
అందుకనే ఇంద్రుడు శచీదేవిని తీసుకెళ్ళినట్లుగా నిన్ను రాముడు తీసుకుని వెళ్ళలేదు. ఇప్పుడు నా మాటలు వినగానే రాముడు వానర ఎలుగుబంట్ల గణములతో నిండిన తన గొప్ప సేనతో వెంటనే వచ్చి తీరుతాడు. రాముడు ఎవరూ అదుపు చేయలేని సముద్రాన్ని తన బాణ పరంపరలతో కదలకుండా చేసి వచ్చి ఈ లంకా రాక్షసులను చంపివేస్తాడు. అలా వస్తున్నప్పుడు రామునికి దారిలో అడ్డముగా వచ్చిన మృత్యు దేవతలను రాక్షసులను కూడా వదలకుండా చంపివేస్తాడు. నీవు లేకపోవటం చేత ఆ రాముడు ఎంతో శోకముతో సింహం పీడిస్తున్న ఏనుగులాగా ఎటువంటి సుఖము శాంతి పొందలేకపోతున్నాడు. ఓ సీతాదేవి, మలయ పర్వతము, వింధ్య, మేరు, మందర పర్వతములు, దర్ధుర పర్వతముల వంటివన్నీ మా వానరులకు ఆహారమైన కందమూల ఫలములు ఇచ్చినవి. అటువంటి వాటిపైన, మా ఆహారములపైన నేను ఒట్టువేసి చెబుతున్నాను. నీవు ఎంతో అందమైన పూర్ణచంద్రుని వంటి ముఖము గల ఆ రాముని తప్పకుండా చూస్తావు. ఐరావతం మీద కూర్చునే ఇంద్రునిలాగా ప్రస్రవణ పర్వతం పైన ఉండే రాముణ్ణి త్వరలోనే చూడబోతున్నావు. రాముడు మద్యము మాంసము ముట్టుకొనటము లేదు. రోజు సాయంత్రం మాత్రమే వనములో చక్కగా ఏర్పరిచిన కందమూల ఫలములను మాత్రము వనవాసములందు ఉన్నవారు తింటున్నట్లుగా తాను చినుచున్నాడు. రాముడు నీ గురించియే ఆలోచిస్తూ నీ మీదనే తన మనస్సును నిలిపి ఉండటం వలన ఇక ఎటువంటి ధ్యాస లేకపోవట చేత తన శరీరము పైన వ్రాలి కుడుతున్న దోమలను, అడవి ఈగలను, పాకుతున్న పురుగులను, పాములను సైతము పట్టించుకొనుట, తోలుకొనుట కూడా చేయటం లేదు. రాముడు అనుక్షణము నీ మీదనే తన ధ్యాస ఉంచుట వలన, నిన్ను పొందుటయే కోరికగా కలిగి ఉండుట వలన ఇంకా వేరే దేనిని గురించి ఆలోచించక ఎంతో దుఃఖముతో సీత సీత అని అంటున్నాడు. రాముడు నిద్ర అనేది లేకుండానే ఉంటున్నాడు. ఒకవేళ కొద్దిగా నిద్రపోయినా కూడా సీత సీత అని తన మధురమైన గొంతుతో కలవరిస్తూ మేల్కొంటున్నాడు. తాను ఏదైనా పండును గాని, పువ్వును గాని, లేదా ఇంకేదైనా అందమైన దానిని చూస్తే కూడా ఎంతో బాధగా నిట్టూర్పు విడుస్తూ ప్రియా ప్రియా అని, సీత అని నిన్నే తలుచుకుంటూ ఎన్నోసార్లు నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఓ సీతాదేవి, మహాత్ముడు రాజకుమారుడును అయిన ఆ రాముడు అన్ని వేళలయందు నీకోసమే ఎంతో బాధపడుతూ, ఎంతో కష్టమైన నియమములను పాటిస్తూ, నీ గురించి మాట్లాడుతూ, నిన్ను తిరిగి తీసుకురావాలన్న ప్రయత్నములు చేస్తూ సీతా సీత అని తలుచుకుంటున్నాడు. రాముని యొక్క శోకము మరియు సీతాదేవి యొక్క శోకము కూడా సమానము. ఒకే విధమైన శోకములే అయినా హనుమంతుడు చేసిన రామగుణ సంకీర్తనల వల్ల సీత యొక్క శోకము, బాధ తొలగిపోయి శరత్కాల ప్రారంభ సమయములో రాత్రి మబ్బులు తొలగిపోతున్నప్పుడు ఉన్న చంద్రునిలాగా ఆమె పరిస్థితి అలాంటి శరత్కాలపు రాత్రిలాగా ఉన్నది. రాముని గురించి హనుమంతుడు చెప్పిన విషయములను వినిన సీత ఆ హనుమంతునితో కొన్ని ధర్మముతో కూడిన మాటలను చెప్పసాగింది. నీవు చెప్పినట్లుగా నన్నే తలుచుకుంటూ వేరే విషయములపై దృష్టి పెట్టడు అనున్నది అమృతం వంటిదైనా, రాముడు ఇంకేమీ ఆలోచనలు లేక దుఃఖంతో ఉంటున్నాడనున్నది విషములాగా ఉండి, నీ మాటలు విషముతో కూడిన అమృతంలాగా ఉన్నాయి. దైవం ఎప్పుడూ కూడా మానవులను ఎంతో ఐశ్వర్య సంపదల యందు గాని, ఎంతో భయంకరమైన కష్టములలోనికి గాని త్రాడుతో కట్టి లాగుకొని పోతాడు. ప్రాణులెవరూ కూడా దైవమును ప్రతిఘటించలేరు. అనుదానికి రామలక్ష్మణులు నేను నిదర్శనముగా ఎటువంటి కష్టములలో బాధపడుతున్నామో చూడుము. సముద్రములో నాశనమైన ఓడ వదిలి ఈత కొట్టుతూ ఎంతో అలసిపోయిన వానిలాగా ఉన్న రాముడు ఈ శోకమును ఎప్పుడు అధిగమించుతాడో కదా. రాముడు ఈ రాక్షసులను, రావణుని కూడా చంపివేసి ఈ లంకను ధ్వంసం చేసి ఎప్పుడు నన్ను చూస్తాడో కదా. ఆ రావణుడు నాకు ఇచ్చిన గడువు ఇంక 2 నెలలే మిగిలి ఉంది. ఇప్పుడు 10వ నెల గడుస్తున్నది. ఈ సంవత్సరము పూర్తయ్యే లోపే నన్ను రక్షించుటకు తొందరపడవలననియు, ఆ తర్వాత నేను బ్రతికి ఉండననియు ఆ రామునితో నీవు చెప్పవలెను. రావణుని తమ్ముడైన విభీషణుడు కూడా నన్ను రామునికి ఇచ్చివేయాలని ఎంత బ్రతిమాలి ప్రయత్నమును చేసినా కూడా రావణుడు తన బుద్ధి మార్చుకొనటం లేదు. నన్ను తిరిగి అప్పగించటం అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే యుద్ధములో అతని చావును ఎదురు చూస్తున్న కాలానికి అతను లొంగిపోయాడు. విభీషణి భార్య
పంపగా వారి పెద్ద కుమార్తె నల అనే పేరు గల ఆమె నా దగ్గరకు వచ్చి స్వయంగా ఈ సంగతి చెప్పింది. నా భర్త తొందరలోనే నన్ను పొందగలుగుతాడని ఖచ్చితంగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మనస్సు ఎంతో పరిశుద్ధముగా ఉన్నది. ఆ రామునికి కూడా ఎన్నో మంచి సుగుణములే ఉన్నవి. రాముడు ఎంతో ఉత్సాహము, పౌరుషము, బలము, దయ, కృతజ్ఞత, పరాక్రమము, శక్తి వంటి ఎన్నో మంచి గుణములున్నాయి. రాముడు తన సోదరుని సహాయము లేకుండానే అరణ్యములో 14,000 మంది రాక్షసులను చంపగా అతనికి ఏ శత్రువైనా భయపడకుండా ఉండగలుగుతాడా? శచీదేవికి ఇంద్రుని శక్తి తెలిసినట్లుగానే నాకు కూడా ఆ రాముని ప్రభావము తెలుసును. ఆ రాముడు ఎటువంటి కష్టమైనా చెలించకుండా ఉంటాడు. సూర్యుని కిరణముల వేడికి నీరు ఎండిపోయినట్లుగా సూర్యుడైన రాముని బాణములనే కిరణములతో రాక్షసులనే నీటిని పూర్తిగా నశింపచేయగలుగుతాడు. ఆ విధముగా శోకముతో కృషించిపోయి కన్నీళ్లు నిండిన కన్నులతో చెబుతున్న ఆ సీతతో హనుమంతుడు, ఓ దేవి, నీ కష్టముల నుండి నేనిప్పుడే నిన్ను దూరం చేయగలను. నా వీపుపైకి ఎక్కితే రాముని వద్దకు వెంటనే తీసుకువెళ్లగలను అన్నాడు. నువ్వు నా వీపుపైన కూర్చుంటే నేను సముద్రాన్ని దాటి వెళ్లగలను. రావణునితో బాటు ఈ లంకను కూడా పెకలించి మోసుకుని వెళ్లగల శక్తి నాకు ఉన్నది. అగ్నిదేవుడు హోమములో వేసిన హవ్యములాగాను వెంటనే ఇంద్రునికి ఇచ్చినట్లుగా నేను కూడా నిన్ను ప్రస్రవణ పర్వతం పైనున్న రాముని వద్దకు చేరుస్తాను. దుష్టులను చంపటానికి ఉద్యమిస్తున్న విష్ణువులాగా రాక్షసులను చంపటానికి సిద్ధమవుతున్న రామలక్ష్మణులను నీకు ఇప్పుడే చూపించగలను అని హనుమంతుడు సీతతో చెప్పాడు. ఎంతో బలవంతుడైన రాముడు నిన్ను చూడాలన్న కోరికతో ఉత్సాహముగా ఐరావతం మీద ఇంద్రుడిలాగా ఆశ్రమములో కూర్చుని ఉన్నవా నేను ఇప్పుడే చూడగలవు. అందుకని నా వీపుపైకి ఎక్కడానికి ఆలోచించవద్దు. రోహిణి చంద్రుని వద్దకు వెళ్ళినట్లు నీవు కూడా రాముని వద్దకు వెళ్ళడానికి నిశ్చయించుకొను. నీవు నా వీపుపైకి ఎక్కి ఆకాశంలో వెళుతూ సూర్యచంద్రులతో మాట్లాడుతున్నట్లుగా సముద్రంను దాటివేస్తావు. నేను నిన్ను తీసుకువెళ్ళేటప్పుడు ఈ లంకలో ఎవరూ కూడా నన్ను అనుసరించటానికి సరైన వారు లేరు. నేను ఇక్కడకు ఎలా వచ్చానో అలాగే ఇక్కడ నుండి ఆకాశంలో ఎగురుతూ నిన్ను వీపుపైన కూర్చోబెట్టుకుని ఎటువంటి ఇబ్బంది, సందేహము లేకుండా వెళ్ళగలను. హనుమంతుని అద్భుతమైన మాటలు విన్న సీత ఎంతో ఆశ్చర్యంతో పిలకించిపోయి, ఓ హనుమంతుడా, నీవు చెప్పినదంతా నీవు వానరుడివేనని నిరూపిస్తున్నది. లేకపోతే అంత దూరం నన్నెలా మోసుకు వెళ్ళగలుగుతావు అని అన్నది. ఇంత చిన్నదిగా ఉన్న నీ శరీరముతో నన్ను ఇక్కడి నుండి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నావు అని అడిగింది. ఆ సీత మాటలు విన్న హనుమంతుడు ఇది నాకు ఒక అవమానము అని అనుకున్నాడు. ఈ సీతకు నా యొక్క నిజమైన బలము, ప్రభావము తెలియవు కాబట్టి నేను నా కోరిక ప్రకారము ఎటువంటి రూపము ధరించగలనో చూపిస్తాను అని అనుకున్నాడు. అలా ఆలోచించిన వీరుడైన హనుమంతుడు తన స్వరూపమును చూపించాడు. ఆ చెట్టుపై నుండి నేలపైకి దూకి ఆమెకు నమ్మకము కలిగించడానికి తన శరీరమును పెద్దదిగా చేయసాగాడు. ఆ హనుమంతుడు మేరు మందర పర్వతములలాగా ఎంతో పెద్దదైన శరీరముతో, అగ్నిజ్వాలల లాంటి వెలుగుతో, వజ్రముల వంటి కోరలు, గోళ్లు కలిగి ఉండి భయంకరమైన ఆకారముతో సీత వద్దకు వచ్చి ఈ లంకా నగరమును, ఇక్కడి పర్వతములు, కోటలు, ద్వారములు, ముఖ ప్రాకారములు వంటి వాటితో సహా రాజైన రావణుని కూడా తీసుకుని వెళ్ళగలిగే శక్తి నాకు ఉన్నది అని చెప్పాడు. అందుకని ఎటువంటి అనుమానము లేకుండా మనస్సును కుదుటపరుచుకుని నాతో వచ్చి రామ లక్ష్మణుల యొక్క దుఃఖమును తొలగించుము. భయంకరముగా ఉన్న ఆ హనుమంతుని ఆకారము చూసి, ఓ వానరోత్తమ, నీ యొక్క ధైర్యము, బలపరాక్రమములు, తేజస్సు, నీ వాయువేగము అన్నీ నాకు తెలిసినాయి. అసలు ఈ సముద్రాన్ని దాటాలనే ఊహ కూడా చేయలేనటువంటిది. సామాన్యులెవరైనా అసలిక్కడికి రాగలుగుతారా? నీవు నన్ను తీసుకుని వెళ్ళగలవని నాకు తెలుసును. కానీ రాముని కార్యము అపజయము పొందకుండా ఉండేలాగా మనము ఆలోచించవలసి ఉన్నది. నేను నీ వెంట వెళ్ళటం సరైనది కాదు. ఎందుకంటే నీ వాయువేగమును భరించగల శక్తి లేక నేను కంగారు పడవచ్చును. లేదా ఎంతో ఎత్తులో ఆకాశంలో వెళ్తూ ఉంటే చూసి నేను కళ్ళు తిరిగి నీ వీపుపై నుండి క్రింద పడిపోవచ్చును. అలా క్రింద పడిపోతే సముద్రంలోని తిమింగములు, మొసళ్ళు, పెద్ద పెద్ద సొరచేపలు వంటి వాటికి నేను ఆహారం అయిపోతాను. ఓ హనుమ, అందువల్ల నేను రావడము సరైనది కాదు. నీతో పాటు ఉన్న నన్ను కూడా నువ్వు రక్షించాలి అంటే అప్పుడు నీకు కూడా నీ ప్రాణరక్షణ అవసరమవుతుంది. నువ్వు నన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు కనుక ఈ రాక్షసులు చూసినట్లయితే
రావణుని ఆజ్ఞతో మనలను వెంబడిస్తారు. ఈ రాక్షస వీరులు శూలములు, ఇనుపగుండ్లు వంటివి చేతులలో పట్టుకుని నీపైన దాడి చేస్తే అప్పుడు నన్ను రక్షించుచున్న నీకు నీ రక్షణ ఎంతో అనుమానంతో కూడుకున్నదవుతుంది. ఆకాశములో ఎంతో మంది రాక్షసులు ఆయుధములను పట్టుకుని నీపై దాడి చేస్తే ఎటువంటి ఆయుధము లేని నీవు నన్ను రక్షించుచు వాళ్ళని ఎలా ఎదుర్కొంటావు? ఒకవేళ వారితో కూడా నీవు యుద్ధము చేయుచుండగా నేను భయముతో నీ వీపుపై నుండి క్రిందికి పడిపోవచ్చును. అప్పుడు ఆ భయంకరమైన బలమైన పెద్ద శరీరములు కల రాక్షసులు నిన్ను ఎలాగోలా యుద్ధములో గెలవగలుగుతారు. లేనిచో నీవు యుద్ధము చేస్తుండగా నా గురించి మరిచిపోతే నేను కింద పడిపోయినట్లయితే ఆ రాక్షసులు అప్పుడు మళ్ళీ బంధించి తీసుకొని పోతారు. లేదా యుద్ధములలో జయాపజయములు నిశ్చయింపలేనివి కదా, నిన్ను వారు చంపివేయవచ్చు, లేదా నన్ను లాక్కొని తీసుకొని పోవచ్చును. వాళ్ళు నిన్ను భయపెడితే నేను భయంతో ఆపదల పాల కావచ్చును. అలా అయితే నీ ప్రయత్నములన్నీ వ్యర్థమవుతాయి కదా అని సీత హనుమంతునితో చెప్పింది. ఒకవేళ నీవు రాక్షసులందరినీ చంపగల సమర్థత ఉండి చంపివేస్తే మరి రాముని యొక్క కీర్తికి భంగము కలుగుతుంది కదా. లేదా ఆ రాక్షసులు నీ వద్ద నుండి నన్ను తీసుకుని పోయి రామలక్ష్మణులకు వానరులకు గాని తెలియకుండా ఉండే రహస్యమైన చోట దాచివేస్తారు. అలా జరిగితే నా కోసం చేసిన నీ ప్రయత్నమంతా వృధా అవుతుంది. కనుక నీవు రాముని తీసుకుని రావడమే మంచిది, సరి అయినది అవుతుంది. మహాత్ముడైన రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వంటి వారందరి జీవితము నాపైననే ఆధారపడి ఉన్నది. నా కోసమే ఎంతో దుఃఖము శోకములతో కృషించి ఉన్న ఆ రామలక్ష్మణులు, వానర భల్లూక సమూహములు ఎంతో నిరాశపడి ప్రాణములు విడుస్తారు. ఓ హనుమాన్, నేను పాటించే ప్రాతిపత్య ధర్మమును అనుసరించి రాముని తప్ప వేరే పురుషుని నేను ముట్టుకొనను. బలవంతముగా రావణుడు నన్ను అపహరించినప్పుడు అతడు నన్ను ముట్టుకున్నా కూడా అప్పుడు నన్ను రక్షించువారు లేక స్వయముగా రక్షించుకునే శక్తి లేక అతని ఆధీనములో ఉన్న నేను ఏమీ చేయలేకపోయినాను. రాముడు అందరితో కలిసి వచ్చి రావణుని చంపి నన్నెక్కడి నుండి తీసుకువెళ్లటమే సరి అయినదిగాను గౌరవముగాను ఉంటుంది. రాముని పరాక్రమము శత్రువులను జయించుట గురించి వినటమే కాదు, నేను స్వయంగా చూశాను కూడా. రాముని పరాక్రమానికి యుద్ధములో దేవ గంధర్వ నాగ రాక్షసులెవ్వరూ సాటి అయిన వారు కానే కాదు. అద్భుతమైన ధనస్సుతో మహాబలశాలి పరాక్రమవంతుడైన శ్రీరాముడు దేవేంద్రునితో సమానమైనవాడు. ఆ రాముడు లక్ష్మణునితో కలిసి గాలికి చెలరేగిపోయే అగ్ని జ్వాలలలాగా యుద్ధములో ఉంటే వారి ధాటికి ఎదుర్కొంటూ ఎవరుండగలుగుతారు? రామలక్ష్మణులు యుద్ధంలో శత్రువులందరినీ చంపివేస్తుంటే వారి బాణముల కిరణాలు యుగాంతపు సూర్యునిలాగా ప్రజ్వలిస్తుంటే మదించిన పెద్ద ఏనుగులాగా యుద్ధ భూమిలో ఉన్న వారిని ఎవరు ఎదుర్కొనగలుగుతారు? ఓ హనుమంతుడా, కాబట్టి నీవు వెంటనే నా భర్తను లక్ష్మణుని వానర వీరులందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఎంతో కాలముగా రాముని కోసము శోకముతో కృషించి ఉన్న నాకు సంతోషమును కలుగజేయవలసింది అని సీతాదేవి చెప్పినది. అప్పుడు మాటలలో ఎంతో నేర్పరైన హనుమంతుడు సీత చెప్పిన మాటలు విని సంతోషంతో, ఓ సీతాదేవి, స్త్రీల స్వభావమునకు పతివ్రతల నియమములకు తగిన విధముగా నీవు చెప్పిన విషయములు బాగున్నాయి. నా వీపు పైన కూర్చుని 100 యోజనముల దూరము విశాలమైన సముద్రమును దాటడానికి స్త్రీలకు కుదరని విషయం. అలాగే నీవు చెప్పిన 2వ కారణము, రాముని తప్ప ఎవరిని ముట్టుకోను అనున్నది కూడా రాముని భార్యవైన నీకే తగినది. నీవు తప్ప ఇంకొక స్త్రీ ఎవరు ఇలా చెప్పలేరు. నా ముందర నీవు ఎలాగ ఉన్నావో, ఏమి చేస్తున్నావో, ఏమని చెప్పావో అదంతా వివరముగా శ్రీరామునికి చెబుతాను. రామునికి నచ్చినట్లుగా చేయాలన్న కారణముతోనూ స్నేహము వలన మనస్సు కరిగిపోయి మరియు ఎన్నో కారణముల వలనను నేను నీకు ఆ విధముగా చెప్పవలసి వచ్చినది. ఈ లంకా నగరము ఎదిరించటానికి వీలు కానటువంటిది, ఈ మహాసముద్రము దాటి వెళ్లటానికి కష్టమైనటువంటిది అయినను కూడా నాకు తగిన సామర్థ్యం ఉండటం వలన అన్నీ ఆలోచించి నేను తీసుకువెళ్తానని చెప్పాను. శ్రీరాముని మీద మీ మీద నాకు గల స్నేహము భక్తి వలన వెంటనే రాముని వద్దకు తీసుకుని వెళ్లాలన్న కోరికతో అలా చెప్పాను గాని నాకు వేరొక కారణము ఏమీ లేదు. ఓ సీతాదేవి, నాతో పాటు నీవు రానట్లయితే గనక రాముడు గుర్తుపట్టేలాగా ఆనవాలుగా ఏమైనా ఇవ్వవలెను అని హనుమంతుడు అడిగాడు. అతని మాటలు విన్న సీత కన్నీరు కార్చుతూ ఎంతో మెల్లగా, నీవు నా భర్తకు గుర్తుపట్టేందుకు ఒక విశేషమైన విషయమును చెప్తాను అని ఇలా చెప్పసాగింది. పూర్వము
చిత్రకూట పర్వతపు ఈశాన్యపు దిక్కున ఒక చిన్న పర్వతము ఉండేది. అక్కడ మంచి ఫలములు, ఉదకము, మూలికలు వంటి వాటితోనూ సిద్ధుల నివాసములతోనూ సమృద్ధిగా ఉండేది. అది మందాకిని నదికి దగ్గరగా ఉన్నది. ఎన్నో రకముల పూలు సువాసనలు వెదజల్లుతుండగా ఆ వనములలోని నీటి కొలనులలో విహారము చేసి తడిసిపోయి నీవు నా పక్కనే కూర్చున్నావు. అక్కడ మనం ఉంటున్న మునుల ఆశ్రమమునకు దగ్గరగా ఆ మందాకిని నది ఉన్నది. అప్పుడే ఒక కాకి మాంసపుపై కోరికతో తన ముక్కుతో నన్ను పొడవసాగింది. దానిని చిన్న మట్టిబెడ్డ ఎత్తి బెదిరించాను. కానీ ఆ కాకి నన్ను మాటిమాటికి పొడుస్తూ పారిపోతూ తప్పించుకుని మళ్ళీ వస్తూ అలాగా చేస్తూనే మాంసపుపై కోరికతో నన్ను వదలలేదు. నేను ఆ కాకిపై కోపంతో జారిపోతున్న నా వస్త్రమును, నా వడ్డాణమును సరిచేసుకుంటున్నప్పుడు నీవు చూశావు. అప్పుడు కాకిపై కోపముతో ఉన్న నీవు నన్ను పరిహాసము చేయగా నేను సిగ్గుపడ్డాను. ఆహారం కోసము నన్ను ఆ కాకి కొరకగా నేను నీ వడిలో నీ దగ్గరకు వచ్చి అలసిపోయి కూర్చున్నాను. నువ్వు కోపముగా ఉన్న నన్ను నవ్వుతూ ఓదార్చావు. అలా కోపముతో కన్నీళ్లు నిండిన నా కళ్ళు తుడుచుకొనుచుండగా నవ్వుతూ చూశావు. అలా అలసిపోయిన నేను రాముని ఒడిలోను, తర్వాత నా ఒడిలో రాముడును నిద్రించాము. తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఆ కాకి వచ్చి నిద్ర నుండి మోల్కొన్న నా స్తనముల మధ్య పొడుస్తూ చీల్చింది. అలా మాటిమాటికి చేయగా నాకు గాయమై రక్తము కారి రామునిపైన ధారగా పడింది. రాముడు నిద్ర నుండి నేను లేపగానే నా స్థలమున మధ్యన కాకి చేత బాధపడబడుతున్న నన్ను చూసి ఎంతో కోపముగా పాములాగా బుసలు కొట్టుతూ, నిన్ను ఈ విధముగా గాయపరిచినది ఎవరో గాని 5 తలల వంటి పాముతో ఆడుకుంటున్నాడు అని అంటూ అన్ని వైపులా చూడగా నా ఎదురుగా రక్తముతో తడిసిన వాడి అయిన గోళ్లతో ఆ కాకి కనిపించింది. ఆ కాకి దేవేంద్రుని కుమారుడు, పక్షి జాతిలో శ్రేష్టము, వేగముగా ఎగరగలిగేవాడు అయిన అతడు పర్వతములలో ఉంటున్నాడు. రాముని చూడగానే అక్కడి నుండి దూరముగా పారిపోయాడు. రాముడు కాకిని చూడగానే ఎంతో కోపముగా దానిని శిక్షించుటకు నిర్ణయము తీసుకుని తన ఆసనము నుండి ఒక దర్భను తీసుకుని మంత్రించి బ్రహ్మాస్త్రముగా కాకిపైకి వదిలాడు. ఆ బ్రహ్మాస్త్రము కాకి ఎదురుగా ప్రళయ కాలాగ్నిలాగా మంటలు రేపింది. రాముడు విసరగా ఆ బ్రహ్మాస్త్రము కాకిని తరుముతూ దాని వెంట ఆకాశంలో వెళ్లసాగింది. అలా ఆ కాకి అనేక ప్రాంతములకు అన్ని విధాలుగాను ఎగురుతూ తప్పించుకొనుటకు లోకమంతా తిరగసాగింది. అలా తనను రక్షించుకొనుటకు ముల్లోకాలు తిరిగి ఇంద్రుడు, ఇతర దేవతలు, మహర్షులను కూడా కలిసి ఎవరికీ రక్షింపశక్తి లేదని చివరకు రాముని వద్దకే వచ్చి శరణు కోరింది. శరణు కోరిన వారిని దయతో క్షమించే రాముడు ఆ కాకి చంపదగినదే అయినా జాలిపడి రక్షించాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తరువాత అది వృధా కాకూడదు కాబట్టి ఏమి చేయాలో చెప్పమని ఆ భయపడుతున్న కాకినే అడిగాడు. అప్పుడు ఆ కాకి తన కుడి కన్నును శిక్షించమనగా ఆ బ్రహ్మాస్త్రము దాని కుడి కంటిని హింసించగా ఆ కాకి కుడి కన్నును పోగొట్టుకుని బ్రతికిపోయింది. ఆ విధముగా ఆ కాకి రామునికి, దశరథునికి నమస్కారములు తెలిపి రాముని వద్ద నుండి తన నివాసమునకు వెళ్ళిపోయింది. నన్ను బాధపెట్టిన కాకిపైననే బ్రహ్మాస్త్రమును వదిలిన నీవు నన్ను అపహరించిన వానిపైన ఎందుకు క్షమించి ఊరుకుంటున్నావు? ఓ రామా, నీవే భర్తగా ఉండి కూడా ఎవరూ లేని దానిలాగా ఉన్న నన్ను దయచేసి నీవు ఎంతో ఉత్సాహముగా వచ్చి నన్ను రక్షించుము. నీవెంతో బలపరాక్రమములు, ఎంతో ఉత్సాహము కలవాడవు. అన్ని ధర్మములలోకెల్లా దయ ఎంతో ఉత్తమమైనదని నీవే చెప్పావు. నీ శక్తి సామర్థ్యాలు ఎవరికీ అంతు చిక్కనివి. నిన్నెవరూ కూడా క్షోభ పెట్టలేరు. సముద్రములాగా గంభీరమైన వాడవు. ఈ భూమండలానికే నీవు ప్రభువై ఇంద్రునితో సమానమైన వాడవు అన్ని సంగతులన్నీ నాకు తెలుసును. ఓ రామ, అస్త్రవిద్యలలో ఆరితేరిన వాడవు, శ్రేష్ఠుడవు, సత్యవంతుడవు, బల పరాక్రమములు కలిగిన నీవు నీ అస్త్రములను ఎందుకు రాక్షసుల మీద ప్రయోగించటము లేదు? రాముని యొక్క బలానికి, వేగానికి యుద్ధములో దేవ, నాగ, గంధర్వ, అసురులు వంటి వారెవరూ కూడా ఎదురు నిలవలేరు. అటువంటి మహావీరునికి నా మీద కొద్దిగానైనా బాధ ఉంటే అతని తీక్షణ బాణాలతో రాక్షసులను ఎందుకు చంపటము లేదు? వీరుడు, బలవంతుడు, శత్రువులను జయించువాడైన లక్ష్మణుడు కూడా అన్నగారి ఆజ్ఞ తీసుకుని నన్నెందుకు రక్షించటము లేదు? అగ్ని, వాయువులతో సమానమైన బలము, తేజస్సు కల రామలక్ష్మణులను దేవతలే ఎదిరించలేరు. అలాంటి వాళ్ళు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? నేనే ఏదైనా మహాపాపములు చేసి ఉంటాను అనుటకు సందేహమే లేదు. అందుకే సమర్థులైన అంతటి రామలక్ష్మణులు నన్ను గురించి పట్టించుకోవటం లేదు.
ఇలా సీత బాధతో కన్నీళ్లు నిండిన కళ్లతో చెప్పిన మాటలు విన్న హనుమంతుడు, ఓ సీతాదేవి, నేను ఒట్టు వేసి చెబుతున్నాను, రాముడు నీ కోసం ఎంతో దుఃఖంతో ఏ విషయముపైన ఆసక్తి లేకుండా ఉన్నాడు. రాముడు దుఃఖంతో ఉంటే లక్ష్మణుడు కూడా అలాగే ఉన్నాడు. ఎలాగైతేనేనేమి, నేను నిన్ను చూడగలిగాను. ఇది బాధపడవలసిన సమయము కాదు. తొందరలోనే నీ దుఃఖములన్నీ అంతమవటము చూస్తావు. రాజపుత్రులు బలవంతులు అయిన రామలక్ష్మణులిద్దరూ నీ కోసము నిన్ను చూచుటకు ఎంతో ఆత్రముగా ఉన్నారు. వారి లంకను పూర్తిగా ధ్వంసము చేయబోతున్నారు. రాముడు దుష్టులైన బంధుమిత్రులతో సహా ఈ రావణుని చంపివేసి నిన్ను తన నగరానికి తీసుకువెళ్తాడు. రామలక్ష్మణులకు, సుగ్రీవునికి, ఇతర వానరులకు గాని నీవు ఏమైనా చెప్పాలని ఉంటే నాకు చెప్పాలని. హనుమంతుడు అలా అనగానే శోకముతో ఉన్న సీత, మంచి మనసున్న కౌశల్యకు జన్మించిన ప్రభు అయిన రామునికి శిరస్సు వంచి నమస్కరించానని చెప్పుము. వారందరి కుశలము అడిగినట్లుగా చెప్పుము. సుమిత్రాదేవి కుమారుడైన లక్ష్మణుడు తనకు దక్కిన అన్ని భోగభాగ్యములను, భార్యను, పరివారమును, ఎవరికీ దొరకని ఐశ్వర్యమును వదులుకుని తల్లిదండ్రులకు నమస్కరించి వారి అనుమతి పొంది రామునితో బాటు వనవాసమునకు వచ్చి తన సుఖాలన్నీ వదులుకుని రామునికి తోడుగా ఉంటూ రక్షణగానూ ఉన్నాడు. సింహం వంటి బాహుబలము, దీర్ఘమైన చేతులు, అందమైన ముఖంతో ముచ్చటగా ఉండు లక్ష్మణుడు మా ఇద్దరిని తల్లిదండ్రుల్లాగా చూసేవాడు. రావణుడు నన్ను అపహరించునని ఆనాడు అతనికి తెలియదు. పెద్దలను గౌరవించుతూ మితముగా మాట్లాడుతూ ఉండు అతడు నా మామగారైన దశరథునికి ఎంతో ఇష్టమైన వాడు. లక్ష్మణుడన్నా నాకు ఎంతో ఇష్టము. అతనికి చెప్పిన పనులను ఎంతో బాగుగా చేస్తాడు. అతనిని చూసుకొని రాముడు తన తండ్రిని గూర్చి బెంగ లేకుండా ఉంటున్నాడు. అతని క్షేమమును అడిగానని చెప్పుము. అటువంటి స్వభావములు గల లక్ష్మణుడు నా కష్టములను తొలగించేలాగా చేయటం అనున్నది మాత్రము నీ వల్లనే అవ్వవలసి ఉన్నది. నీవు చేసే ప్రయత్నములను బట్టియే రాముడు నన్ను ఈ కష్టముల నుండి దూరము చేయుటకు ప్రయత్నించునని అందుకు పదే పదే నీవు చెప్పవలసి ఉన్నది. నేను ఇంకొక నెల మాత్రమే బ్రతికి ఉంటాను. ఆ తర్వాత జీవించి ఉండనున్నది నిజమేనని తెలుసుకొనుము. దుర్మార్గుడైన రావణుడు అపహరించి అవమానకరముగా ఇక్కడ ఉంచిన నన్ను పాతాళము నుండి ఇంద్రుడు ఐశ్వర్యమును విష్ణువు రక్షించినట్లుగా నీవు నన్ను రక్షించవలను. అప్పుడు సీత తన చీర కొంగుకు ఉన్న ముడిని విప్పి తన చూడామణిని తీసి రామునికి ఇమ్మని చెప్పి హనుమంతునికిచ్చినది. హనుమంతుడు ఎంతో విలువైన ఆ చూడామణిని సీత వద్ద నుండి తీసుకుని ఆమెకు గౌరవంతో నమస్కరిస్తూ ప్రదక్షిణ చేసి వినయంగా నిలబడ్డాడు. హనుమంతుడు సీతాదేవిని చూడగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉన్నవాడై అతడు భౌతికముగా ఇక్కడ ఉన్న అతని మనస్సు మాత్రము రాముని వద్దకు వెళ్ళిపోయినది. అంతకు మునుపు సీతాదేవి ధరించినది, ఆమె వద్ద నుండి తీసుకొనబడినది అయినా ఆ ఎంతో విలువైన చూడామణిని తీసుకొనగానే హనుమంతుడు ఆ చూడామణి వలన ఎంతో ప్రభావితుడై గాలికి కదులుతున్న పర్వతములాగా, గాలి కదిలే చెట్లలాగాను ఎంతో ఉద్వేగముతో, సంతోషము నిండిన మనస్సుతో ఆనందపరవశుడై తిరుగు ప్రయాణమునకు సముద్రాన్ని దాటడానికి సిద్ధమయ్యాడు. హనుమంతునికి చూడామణిని ఇచ్చిన సీతాదేవి, ఇది రాముడు నన్ను గుర్తించడానికి సరైన ఆనవాలు అని చెప్పింది. ఈ మణిని చూసిన వెంటనే రాముడు నన్ను, నా తల్లిని, దశరథ మహారాజుని తప్పకుండా గుర్తు చేసుకుంటాడు. ఓ హనుమా, నీవు నూతన ఉత్సాహముతో ముందు ఏమి పని చేయాలో, తర్వాత ఏమి చేయాలో అనే విషయమును గురించి ఆలోచించుము. ఈ కార్యమును చేయడానికి నీవే బాగా ఆలోచించి సరి అయిన నిర్ణయము తీసుకుని ప్రయత్నిస్తే దుఃఖములన్నీ తొలగిపోతాయి. నీవే నా కష్టములను అన్నింటినీ తొలగించాలి. అందుకు ఈ పనికి నీవే తగినవాడవు. హనుమంతుడు తన తల వంచి ఆమెకు నమస్కరించుచు అలాగే చేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అలా బయలుదేరబోతున్న హనుమంతుని చూసిన సీత కంట నీరు పెట్టుకొంచు బొంగురుపోయిన గొంతుకతో, ఓ హనుమ, రామలక్ష్మణులను, సుగ్రీవుని, మిగతా వారందరినీ కుశలము అడిగినట్లుగా చెప్పవలెను. ఆ రాముడు నన్నిక్కడి నుండి, ఈ దుఃఖ సముద్రము నుండి దాటించే ఉపాయమును చెప్పుటకు నీవే సమర్థమైన వాడు. రాముడు నేను బ్రతికి ఉండగానే నన్ను రక్షించి ఊరడించేలాగా చేయడానికి తగినట్లుగా చెప్పి పుణ్యమును పొందుము. నీవు ఎప్పుడూ ఉత్సాహము పుట్టేలాగా చెబుతుంటే వినగా నన్ను కాపాడాలన్న పౌరుషము వృద్ధి చెందుతుంది. ఈ విధముగా నేను చెబుతున్న మాటలన్నీ నా సందేశముగా శ్రీరామునికి నీవు చెప్పినచో అతడు తగిన విధముగా నిర్ణయం తీసుకోగలుగుతాడు. సీత మాటలు విన్న హనుమంతుడు తన తలపై చేతులు జోడించి నమస్కరిస్తూ రాముడు, వానర భల్లూక వీరులందరితో కలిసి వచ్చి
తొందరలోనే శత్రువులను జయించి నీ కష్టాలన్నీ తొలగిస్తాడు అని చెప్పాడు. రాముడు వేయుచున్న బాణముల ధాటికి ఎదురు నిలువగలిగిన మానవులు, దేవతలు, రాక్షసులు ఎవ్వరూ కూడా ఉన్నట్లుగా చూడలేదు. యుద్ధములో సూర్యచంద్రులనైనా ఆ సూర్యపుత్రుడు యముడే అయినా ఎదిరించుటకు రాముడెంతో సమర్థుడు. నీ కోసము తప్పకుండా ఎదిరించగలుగుతాడని వేరే చెప్పనవసరము లేదు కదా. రాముడు సముద్రము దాకా విస్తరించిన భూమండలాన్నంతా జయించగలిగిన సమర్థుడును. ఆ విజయం అంతయు నీకోసమే కదా. హనుమంతుడు ఎంతో సత్యమైన మాటలను వివరించగా విన్న సీతాదేవి ప్రశంసిస్తూ తిరిగి బయలుదేరబోతున్న అతనిని మళ్లీ మళ్లీ చూస్తూ రామునిపై అతనికి గల భక్తిని, స్నేహమును, మాటలను ఎంతో వాత్సల్యముతో అభినందించుచు, ఓ వానరవీరుడా, నీకు ఇష్టమైనట్లయితే ఈరోజు ఎక్కడైనా రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళవచ్చును కదా అని చెప్పింది. నీవు ఇక్కడకు దగ్గరలోనే ఉన్నట్లయితే అదృష్టహీనురాలైన నాకు కొద్దిసేపైనా ఈ శోకము పోయినట్లుగా అవుతుంది. నీవు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేదాకా నేను బ్రతికి ఉండటం అనున్నది సందేహం కలుగుతున్నది. నాకు ఒకదాని తర్వాత ఒకటిగా నాకు దుఃఖములు కలుగుతున్నాయి. నీవు కనబడకుండా వెళ్ళిపోతే కలిగే దుఃఖము నన్నింకా ఎక్కువ బాధిస్తుంది. ఓ హనుమా, నీకు సహాయము చేయబోతున్న వానర భల్లూక సమూహములపైన నాకొక అంతులేని సందేహం కలుగుతున్నది. ఎవరూ కూడా దాటలేనటువంటి ఈ మహాసముద్రాన్ని వానర భల్లూక సేనలు గాని రాకుమారులు గాని ఏ విధముగా దాటగలుగుతారు? నీకు, గరుత్మంతునికి, వాయుదేవునికి మాత్రమే సముద్రాన్ని దాటడానికి శక్తి ఉండి ఉండవచ్చును. అందువల్ల సముద్రాన్ని దాటి రావడమనే ఈ కష్టమైన కార్యమును సాధించడానికి నీవేమి ఉపాయము ఆలోచిస్తున్నావు? కార్యసాధనకు నీవే సరైనవాడు. శత్రువులను జయించగలవో హనుమా, ఈ కార్యమును నీవు ఒక్కడివే సాధించగల సమర్థుడు. దానివలన వచ్చు కీర్తి అంతా నీకే దక్కుతుంది. రాముడు కనుక యుద్ధంలో రావణుని అతని సైన్యముతో సహా ఓడించి నన్ను తిరిగి తన రాజ్యానికి తీసుకువెళ్ళినచో అది రామునికి ఎంతో తగినట్లుగానూ గొప్పగానూ ఉంటుంది. అందుకని నీవు రామునికి యుద్ధములో తన బల పరాక్రమములు చూపించే విధముగా తగిన ప్రణాళికను ఏర్పాటు చేయము. ఎంతో వినయముగాను సరియైన అర్థముతోనూ ఎంతో యుక్తాయుక్తములతోనూ నిండిన సీతాదేవి మాటలను విన్న హనుమంతుడు ఆమెకు జవాబుగా, వానర భల్లూక్ సేనలు, సుగ్రీవుడు నిన్ను ఎలాగైనా సరే రక్షించవలెనన్న పట్టుదలలో ఉన్నారు. ఆ సుగ్రీవుడు కోట్లాది మంది వానర సేనలతో వచ్చి రాక్షసులందరినీ చంపడానికి తొందరలోనే రాబోతున్నాడు. ఆ సుగ్రీవుని సైన్యమంతా ఎంతో బలపరాక్రమములు, కష్టములేవైనా సహించగలిగే శక్తి, మనస్సులో అనుకున్న ప్రదేశానికి వెళ్ళగలిగే శక్తి కలిగి ఉన్నారు. అతని ఆజ్ఞ కోసం వారంతా సిద్ధంగా ఉన్నారు. ఆ వానరులందరూ ఎంతో శక్తిమంతులు, ఎటువంటి పనులైనా చేయగలిగిన వారు. వారు ఆకాశంలో వెళ్ళడానికి వారికి ఆకాశం పైన గాని క్రింద గాని అడ్డముగా గాని ఎటువంటి అడ్డము లేకపోవుటచే ఏ విధముగానైనా వెళ్ళగలుగుతారు. ఎంతో ఉత్సాహము కలిగి ఉన్న ఆ మానవులంతా ఎన్నోసార్లు ఆకాశంలో తిరుగుతూ ఈ సముద్రము, పర్వతములతో ఉన్న ఈ భూమిని చుట్టి వచ్చి ప్రదక్షిణలు చేశారు. వారిలో కొందరైతే నాకన్నా గొప్పవారు, సమానమైన వారు ఉన్నారు. నాకన్నా తక్కువైన వాడెవడు వాళ్లలో ఒక్కడు కూడా లేడు. ఎక్కడికైనా ఏదైనా పని మీద సామాన్యమైన వాళ్ళనే పంపుతారు గాని అందరిలోకి ఉత్తమమైన వాళ్లను పంపరు కదా. అందువలననే నేను ఇక్కడికి వచ్చాను. అందువలన నీవేమీ ఆలోచించవద్దు. నీ దుఃఖము కూడా తొలగిపోబోతోంది. ఆ వానర వీరులందరూ ఒక్క గెంతుతో ఎగిరి లంకకు చేరుకుంటారు. బలవంతులు, నరశ్రేష్ఠులు అయిన రామలక్ష్మణులు నా వీపి పైన కూర్చుని నీ వద్దకు ఉదయిస్తున్న సూర్యచంద్రుల్లాగా వస్తారు. వారిద్దరూ కలిసి వచ్చి ఈ లంకా నగరాన్ని తమ బాణాగ్నికి నాశనము చేస్తారు. ఆ శ్రీరాముడు తన సేనలతో రావణుని, అతని పరివారమును అంతటినీ చంపివేసి నిన్ను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్తాడు. రఘువంశమునకు ఆనందమును కలిగించుతాడు. అందుకని నీవు శాంతముగా ఉంటూ ఆ సమయం కోసము వేచి ఉండు. అగ్నిలాగా రగిలిపోతున్న ఆ రాముని తొందరలోనే చూస్తావు. నీకు శుభమవుగాక అని హనుమంతుడు అన్నాడు. రాక్షసరాజు తన కొడుకులు, మంత్రులు, బంధువులు అందరితో పాటు చంపబడ్డాక నీవు రామునితో, రోహిణి, చంద్రునితో కలిసినట్లుగా కలుస్తావు. నీవు తొందరలోనే నీ కష్టాలకు అంతమును, అలాగే రాముని చేత చంపబడిన రావణుని కూడా చూస్తావు. ఇలా హనుమంతుడు సీతను ఓదార్చి మరల బయలుదేరడానికి సిద్ధమవుతూ సీతతో మళ్ళీ ఇలా అన్నాడు. శత్రువులను జయించాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాముని,
ధనస్సు పట్టుకున్న లక్ష్మణుని ఈ లంకానగర ద్వారం వద్దకు రాగా నీవు వాళ్ళని చూస్తావు. వానరులు ఏనుగు వంటి ఆకారముతోనూ సింహము పులుల వంటి పరాక్రమముతోనూ వారి దంతపు కోరలు గోళ్ళు ఆయుధములుగా తొందరలోనే ఇక్కడికి వస్తున్న వారందరినీ నీవు చూస్తావు. పర్వతములతోనూ మేఘములతోనూ సమానముగా ఉండే ఎన్నో గుంపులు గుంపులుగా లంకలోనూ మలయ పర్వత ప్రాంతములలోనూ గర్జించుతూ తిరిగే వానరులను నీవు చూడగలుగుతావు. పదునైన మన్మథ బాణము తగిలిన రాముడు సింహముతో పీడింపబడుతున్న ఏనుగులాగా ఏ సుఖమును పొందటం లేదు. ఓ సీతాదేవి, నీ మనస్సునకు దుఃఖము కలగకుండాను నీవు ఏడవకుండాను ఉండవలెను. శచీదేవికి తన భర్త దేవేంద్రుడు రక్షకుడు కాగా నీకు నీ భర్తయే రక్షకుడు కదా. రాముని కన్నా గొప్పవాడు మరి ఒకడు లేడు కదా. లక్ష్మణునితో సమానమైన వాడు కూడా లేడు కదా. అగ్నికి వాయువు తోడైనట్లుగా వారిద్దరూ నీకు అండగా ఉండగా నీకు ఇంక భయం ఎందుకు? ఈ రాక్షస మూకల మధ్యన ఎంతో భయంకరమైన ఈ ప్రదేశంలో నీవు ఇంక ఎక్కువ కాలం ఉండనవసరం లేదు. ఇక్కడకు రాముడు రావడానికి ఎటువంటి ఆలస్యము జరుగదు. నేను వెళ్ళిన వెంటనే రాముని కలుస్తాను. అంతవరకు నీవు దయచేసి ఓపికగా ఉండవలసింది అని హనుమంతుడు సీతాదేవితో చెప్పాడు. మహాత్ముడైన హనుమంతుని మాటలను విన్న సీతాదేవి పంట మొలకెత్తుతుండగా వర్షం పడితే వెంటనే పంట ఎంతో వికసించినట్లుగా నీ మాటలను నేనెంతో ఆనందపడుతున్నానని తన మనస్సుకి నచ్చిన మాటను చెప్పింది. నేను నా శరీరావయములన్నీ కూడా దుఃఖం వల్ల ఎంతో కృషించి ఉన్నాయి. ఆ రాముని ముట్టుకొనవలనను నాకు ఉన్న కోరికను దయచేసి నీవు తీర్చవలసినది. ఓ హనుమ, రాముడు కోపగించి కాకి కన్నుని ఒక దర్భ విసిరి పోగొట్టిన విషయమును గుర్తుగా చెప్పుము. ఒకనాడు నా నుదుటి కుంకుమ చెరిగిపోగా రాముడు ఒక మణిశిల గంధమును బొట్టుగా నుదుటిపైన కాక బుగ్గ మీద పెట్టిన విషయమును కూడా గుర్తుగా చెప్పుము. మహేంద్రునితోనూ వరుణునితోనూ సమానమైన పరాక్రమము కలిగిన అటువంటి నువ్వు నీ భార్య అపహరింపబడి బంధించబడి రాక్షసుల మధ్యన ఉన్నా కూడా ఎందుకు రక్షించటం లేదు? ఈ చూడామణి చూసుకొనుచు ఈ కష్టకాలమునందు నిన్ను చూసినట్లుగానే ఆనందపడుతున్నాను. దానినెంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్న నేను దానిని ఇప్పుడు నీకు పంపించుతున్నాను. ఆ మణి సముద్రమందు పుట్టి వరుణుని ద్వారా జనకునికి ఇయ్యబడినది. అది లేకుండా నేను ఎలాగ బ్రతికి ఉండగలుగుతానో? ఈ రాక్షస స్త్రీల హృదయమును బాధించు భయంకరమైన మాటలను భరించలేని దుఃఖమును నీకోసమే సహించుచున్నాను. ఓ రామా, నీవు లేకుండా 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. ఆ తర్వాత నేను జీవించలేను. ఈ రాక్షసరాజు ఎంతో క్రూరమైనవాడు. నా మీద అతని దృష్టి సరైనదిగా లేదు. నీవు గనక రావటం ఆలస్యం అవుతుందని తెలిస్తే నేను 1 క్షణం కూడా జీవించి ఉండలేను. ఆ విధముగా కన్నీళ్లతో దీనముగా చెప్పిన మాటలు విన్న హనుమ ఈ విధంగా చెప్పాడు. ఓ సీతాదేవి, నేను ఒట్టువేసి చెబుతున్నాను. రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా ఎంతో దుఃఖముతో ఉన్నారు. రాముడు దేనిపైనా కూడా ఆసక్తి లేకుండా ఉన్నాడు. ఎలాగైతేనేమి నిన్ను చూడగలిగాను. ఇంకా బాధపడవద్దు. నీ దుఃఖమునకు అంతము త్వరలోనే అవబోతున్నది. రామలక్ష్మణులిద్దరూ నీ కోసము నిన్ను చూడాలని ఎంతో ఆతృతతో ఉన్నారు. ఈ లంకానగరాన్ని ధ్వంసము చేయబోతున్నారు. రావణుని బంధుమిత్రులతో సహా చంపి నిన్ను మీ నగరానికి తీసుకువెళ్తారు అని హనుమంతుడు సీతాదేవితో చెప్పాడు. రాముడు గుర్తుపట్టేందుకు వేరే ఏమైనా ఆనవాలుగా ఇమ్మని సీతని హనుమంతుడు అడిగాడు. నేను నీకు ముందు ఇచ్చిన చూడామణిని చూడగానే రాముడు ఈ మాటలను పూర్తిగా నమ్ముతాడని సీత చెప్పినది. ఆ విధముగా హనుమంతుడు ఎంతో విలువైన ఆ మణిని తీసుకుని సీతకు తలవంచి నమస్కరించి బయలుదేరాడు. హనుమంతుడు ఎగరటానికి సిద్ధమై ఉత్సాహముగా తన శరీరమును పెంచసాగాడు. అది చూసిన సీత కన్నీళ్లు నిండిన ముఖముతో గద్గదమైన కంఠస్వరముతో దీనముగా ఇలా చెప్పినది. సింహబలము గల రామలక్ష్మణ సోదరులను, శీఘ్రువుని, అతని మంత్రులను, ఇతరులందరినీ నేను వారి క్షేమములు అడిగినట్లుగా చెప్పవలెను. ఆజానుబాహువైన ఆ రాముడు ఈ దుఃఖ సముద్రము నుండి దాటించుటకు తగిన ఉపాయమును ఆలోచించి చెప్పుటకు నీవే సమర్థమైన వాడవు. నీవు రాముని వద్దకు వెళ్లిన వెంటనే ఈ తీవ్రమైన అంతులేని నా యొక్క దుఃఖమును గురించి ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్నారనియు అన్ని విషయములను రామునకు వివరముగా చెప్పవలను. నీ ప్రయాణం సుఖముగా జరుగుగాక అని సీత చెప్పినది.
ఆ హనుమంతుడు తను చేయాలనుకున్న పనిని సాధించానన్న సంతోషమైన మనస్సుతో సీత చెప్పిన అన్ని విషయములను పూర్తిగా గ్రహించి ఇంకా చేయడానికి మిగిలి ఉన్నది కొంచెమేనని అనుకుంటూ దానిని గురించి ఉత్తరం వైపుగా వెళ్తున్నట్లుగానే మనసులో అనుకున్నాడు హనుమంతుడు.